ట్రయల్ కోర్టులో ట్రయల్ ఎంత కాలంలో కంప్లీట్ చేయాలనే విషయం మీద హైకోర్టులు కింద కోర్టులకి డైరెక్షన్ ఇవ్వగలవా అనే విషయం మీద సుప్రీంకోర్టు హైకోర్టు బార్ అసోసియేషన్ అలహాబాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో అలా హైకోర్ట్ షుడ్ నాట్ ఫిక్స్ ది టైమ్ బౌండ్ షెడ్యూల్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రయల్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు రీసెంట్లీ అది కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఆసియన్ రీసర్ఫేసింగ్ జడ్జిమెంట్లో 6 నెలల్లో ఆటోమేటిక్గా స్టే వెకేట్ చేయాలని ఇచ్చారో దాన్ని ఓవర్ రూల్ చేస్తూ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఇటీవల జస్టిస్ ఓకా గారి బెంచ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎక్స్పీడియస్ ట్రయల్ ఆర్డర్ చేశాం కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇవ్వము అని చెప్తూ డినై చేయడం కరెక్ట్ కాదు. అసలు ఎక్స్పీడియస్ ట్రయల్ అనేది ఎక్స్ట్రాడినరీ కేసులో టైం బౌండ్ ఫిక్స్ చేయాలి. అంటే ఎక్స్పీడియస్ వేరు, టైం బౌండ్ వేరు. టైం బౌండ్ దే కెనాట్ గివ్ అని చెప్పి